సో ఇప్పటివరకు ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు. ఎస్. నెక్స్ట్ ఏంటి మళ్ళీ? నెక్స్ట్ మేడం అదే ఇప్పుడు మనకి న్యూమరాలజీలో నేమ్ అయిపోతుంది, తర్వాత మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, వెహికల్ నెంబర్. ఇప్పుడు మనకి 100% స్టార్ట్ అయిపోయింది. సో దాని తర్వాత మనకి ఇక రీకనెక్షన్ చెక్ చేసుకున్నప్పుడు మన సంబంధ బాంధవ్యాలు కూడా చెక్ చేసుకోవాలి. మ్యారీడ్ ఉంటారు చాలామంది, ఆ మ్యారేజ్ డేట్ ఏ డేట్లో చేసుకున్నారు, లక్కీ మ్యారేజ్ డేట్ కూడా మనకి చాలా అవసరం. ఎందుకనంటే ఇప్పుడు చూడండి మీరు మామూలుగా ఇప్పుడు పెళ్లి కానీ అమ్మాయి ఉందనుకోండి, పెళ్ళి అయిన దాకా ఆమె వాళ్ళ ఇంటి దగ్గర చాలా హ్యాపీగా ఉంటుంది, మహారాణిలా ఉంటుంది, ఎలాంటి ట్రబుల్స్ ఉండవు, చాలా హ్యాపీగా ఉంటుంది. సో అదే దీన్ని రివర్స్ చేసి మళ్ళీ అబ్బాయి దగ్గర తీసుకొస్తే వాడు మంచిగా హ్యాపీగానే ఉంటాడు. సో తల్లిదండ్రులు కొంచెం తిట్టినా కొట్టినా ఏం చేసినా కూడా మగవాడు కూడా అతని పరిస్థితిలో బాగానే ఉంటాడు. సో ఈ కాంబినేషన్ ఆఫ్ ది యూనివర్స్ జరిగే దగ్గర వీళ్ళిద్దరికి పెళ్లి జరగంగానే ఒక సంవత్సరంలో పరిస్థితులు మొత్తం తారుమారైపోతాయి. ఏంటి అసలు ఏంది? అదే జీవితం, అదే ఊరు, అదే ఏరియా, మనం తినే పదార్థం అదే, తాగే నీళ్ళు అవే, అన్నీ అవే ఉంటాయి. మరి ఎందుకు మారిపోతుంది అనే దగ్గర మనం రీసెర్చ్ చేసినప్పుడు డామినేటింగ్ ఆఫ్ ది డేట్స్ అంటే నెంబర్సే కదా, డేట్స్ అంటే నెంబర్సే కదా. ఏ నెంబర్లలో పెళ్లిలైన వాళ్ళ జీవితాలు ఎలా ఎలా ఉన్నాయి అనే మనం డికోడింగ్ చేసినప్పుడు కొన్ని అద్భుతమైన విషయాలు మనకు బయటపడ్డది. ఏంటంటే మ్యారేజ్ డేట్ వీళ్ళ జీవితాలని ఇన్ఫ్లేషన్ చేస్తుంది, వాళ్ళని మార్చి పడేస్తుంది. ఎట్లాంటి పరిస్థితులు? ఎస్. ఇప్పుడు మేమేమంటామంటే న్యూమరాలజీలో ఇక్కడ కూడా సిరీసే. మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనకి కొన్ని లక్కీ డేట్స్ ఉంటాయి, కొన్ని లక్కీ నెంబర్స్ ఉంటాయి. మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ యొక్క లక్కీ నెంబర్ ఏంది, ఆ లక్కీ నెంబర్లో జన్మించిన వాళ్ళని కనుక మీరు మ్యారేజ్ చేసుకుంటే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. చిలక గోరెంక అంటారు కదా, అలా ఉండిపోతారు హ్యాపీగా. లేదు మీరు రివర్స్ అయిపోయి ఇబ్బంది పడే డేట్లతో కనుక మీరు పెళ్లి చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీ లైఫ్ మొత్తం గందరగోళం అయిపోతుంది. ఇది ఒక 15 నెలలు 18 నెలలు 2 సంవత్సరాల లోపలనే తారుమారైపోతుంది. అంతకన్నా ఎక్కువ భరించలేదు నెంబర్. మీ యొక్క నెంబర్ డికోడింగ్ బయటపడాలంటే సమ్ గ్రేస్ పీరియడ్ 2 సంవత్సరాల లోపలనే అయిపోతుంది. కొద్దిగా ఏదైనా కొంచెం బలం ఉందంటే 5 years దాకా రన్ అయింది. లేదంటే మాత్రం ఎమ్మటే డైవర్స్ అయిపోతుంది. తెల్లారి సీన్ కట్ చేస్తే పోలీస్ స్టేషన్లో ఉంటారు. 498A 498B 498C రకరకాల కేసులు పెట్టుకొని గొడవలు పంచాదులు ప్రపంచవ్యాప్తంగా మనకి ఈ డేట్ల మూలంగానే బాగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఎవరైతే మీకు 8, 17, 26 డేట్ల మ్యారేజ్ చేసుకుంటారో వీళ్ళు కూడా చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. డైవర్స్ అయ్యే డేట్లు ఇవి. తర్వాత మీకు 4, 13, 20 4, 13, 22, 31 ఈ డేట్లో జన్మించిన వాళ్ళు కూడా 4వ సిరీస్ అంటారు, వీళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. 7, 16, 25 ఇవి కూడా కొంచెం డిఫికల్ట్ డేట్సే, దీంట్లో కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత 9, 18, 27లో జన్మించి 2, 11, 20, 29 వాళ్ళ మెల్ల అదే నీరు నిప్పుని కలిపినట్టు అయిపోతుంది, కలిసి ఉండలేరు. సో ఇలాంటివి ఏంటంటే కొన్ని డికేడింగ్స్ అనేవి మనకి డిసైడ్ చేయబడి ఉన్నాయి. మ్యారేజ్ కంపాటబిలిటీ అనేది ఉంది ఇక్కడ. సో ఆ కంపాటబిలిటీని చెక్ చేసుకొని మీరు ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి, ఎవరిని మ్యారేజ్ చేసుకోకూడదు, ఇది మీరు డికోడ్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారు పెద్దలు, పెళ్ళి అంటే అట్లా ఆజమాషి వ్యవహారం కాదు, మనం 7 తరాలు అటు చూడాలి, 7 తరాలు ఇటు చూడాలి, ABCD FZ దాకా చదివేస్తారు. చదివిన తర్వాత ఎక్కడ లాక్ అవుతారు వీళ్ళు, డబ్బుల దగ్గర లాక్ అయిపోతారు. అలా కాదండి మనం 10 లక్షలు ఇస్తాం మీకు కట్నం, అట్లా ఇట్లా అనేసరికి ఈ 7 తరాలు పోతాయి, అటు 6 తరాలు పోతాయి, మొత్తం ఎక్కడెక్కడ లాక్ అయిపోతాయి, డబ్బుల దగ్గర వచ్చి ఆగిపోతారు వీళ్ళు. అప్పుడు వీళ్ళు ఏ డేట్లో పుట్టారు, ఏ డేట్లో పెళ్లి చేయాలా ఇవన్నీ మర్చిపోతారు. పెళ్లి డేట్లు కూడా సరిగ్గా బెటర్ అండి, మ్యారేజ్ డేట్స్ కూడా సరిగ్గా బెటర్. మీకు కొంచెం రీకలెక్ట్ చేసుకోండి, పెళ్ళి అయితే ఉంటుంది కామన్గా. అయితే వీళ్ళు జాతకం రాపిస్తానికి, ముహూర్తం రాపిస్తానికి ఎవరి దగ్గరికి వెళ్తారు, వాళ్ళ పేర్లు అవసరం లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అంత తూచి అమ్మాయి పేరు సరిగా లేదండి, బలం తక్కువైంది. అప్పటిదాకా అదే పేరుంది కదా, ఇప్పుడేందుకు బలం తక్కువైంది? వాళ్ళు పెట్టిన పేరే మళ్ళీ జన్మించినప్పుడు నక్షత్ర ప్రకారం, జన్మ ప్రకారం, డేట్ ప్రకారం, పుట్టిన ఏరియా ప్రకారం, టైమింగ్ నిమిషాలతో సహా టైం వేసి పేరు పెట్టింది మీరే. మరి ఇప్పుడెందుకు బలం తగ్గింది? పో ఏం చేస్తారు, ఏదో ఒక పేరు అనుకోండి, ఆ పేరు పెన్లైన్ దాకా ఉంచండి సరిపోద్ది అంటారు. మేము ఇక్కడ నేమ్ ఈజ్ ఫేమ్ అని మొత్తుకొని చేస్తున్నాం. ఇక్కడ నేమ్ ఈజ్ ఫేమ్, నేమే అన్నిటికీ కారణం, పేరే దానికి బలం, పేరే పెన్నిది, పేరులోనే అంతా ఉన్నది అని చెప్తున్నాం. వినరే? అప్పటి వరకు పేరు అంటారు షార్ట్ కట్లో, ఇప్పటి వరకు వాడండి తాత్కాలికంగా, పెళ్ళైపోయినాక తీసిపడేయండి. వైబ్రేషన్ ఉంటుందా? మారిపోతుంది ఆటోమేటిక్గా. పేరు పెట్టేస్తారు, కార్డుల మీద
ముద్ర గుద్దేస్తారు, తీసుకుపోతారు, పనిచేస్తారు, పెళ్లి చేసేస్తారు. పెళ్లి ఎవరికి అవుతుంది? ఎవరికో అవుతుంది, పేరు మాత్రం దాని మీద వేరేది ఉంటుంది. వీళ్ళు ఎంతకాలం ఉంటారు కలిసి? ఉండలేరు. సో కాబట్టి ఫస్ట్ మీ నేమ్ని పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి బ్రదర్. తర్వాత మ్యారేజ్ చేసుకోండి. ఏమొచ్చింది పెళ్ళికి తొందర ఏమున్నది? ఫస్ట్ మన్ని ఇప్పుడు నువ్వు ఫస్ట్ జీవితంలో నిలబడిపోవాలి. నీ పేరు మారాలి, మొబైల్ నెంబర్ మారాలి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ మారాలి, వెహికల్ నెంబర్ మారాలి. ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత నువ్వు అభివృద్ధి పదంలో ఉండాలి, డబ్బులు ఉండాలి బ్యాంకులో, మంచిగా సబ్సిడీగా ఉన్నప్పుడు అప్పుడు మంచిగా పెళ్లి చేసుకో. తర్వాత ఇప్పుడు నీకు ఒక అవగాహన వస్తుంది. నీ లక్కీ నెంబర్ ఏందో ఆ లక్కీ నెంబర్తో మ్యారేజ్ చేసుకోను. మళ్ళీ కోర్టుకు పోని అవసరం లే, డైవర్స్ తీసుకొని అవసరం లే, ఇబ్బంది పడాల్సిన అవసరం లే. చిలక గోరెంక అని ఎలాంటి నానుడి ఉందో పెళ్ళికి అలా బతికేయచ్చు. మీరు ఫ్రెండ్లీగా బతికేయచ్చు, జస్ట్ ఫ్రెండ్స్ లెక్క. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎలా మంచిగా హ్యాపీగా వీళ్ళు కలిసి ఉంటారు, అదేవిధంగా 100 సంవత్సరాల జీవితాన్ని ఎంజాయ్ చేసేయచ్చు. అలా ఉన్నారు, యాదృష్కం కొన్ని ఉంటాయి. అట్లా ఒక ఈ మ్యారేజ్ డేట్ అనేది లక్కీ నెంబర్ చూసుకుంటే సరిపోతుంది. ఎవరిని చేసుకుంటామో వాళ్ళని కూడా లక్కీ నెంబర్లో పెట్టుకోండి, అద్భుతంగా చూసుకోవచ్చు. ఎస్, ధన్యవాదాలు గురుజీ. థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్ యూ.